అందరికీ నమస్కారం. ఈరోజు కాకినాడలో పండిపాలెం జరుగుతున్న శ్రీ వంగవీటి మోహన్ గారి జయంత్యోత్సవ 77వ జయంత్యోత్సవాలు అతి బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ యొక్క జయంత్యోత్సవాలు ధనిక పేద అందరూ కూడా కలిసి చేసుకోవడం, పార్టీకి అతీతంగా కుల మతాలకు అతీతంగా జరుగుతుంది ఈ కార్యక్రమం. ఎందుకంటే వంగవీటి మోహన్ గారు అంటే ప్రతి పేదవాడి ఇంట్లో పెన్నిదిగా ఉండేవాడు, పెద్దన్నిగా ఉండేవాడు. ప్రతి ఒక్క సమస్యని సమయం కూడా లేకుండా పగలనగా రాత్రిగా ప్రజల కోసమే బ్రతికిన ఏకైక వ్యక్తి ఆంధ్రాలో ఆయనే వంగవీటి మోహన్ గారు. ఆయన జయంతి జరుపుకోవడం మా అందరూ చాలా హ్యాపీనెస్గా ఉంటుంది. అందరూ కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు, ఎవరు పిలిచింది కాదు, ఎవరిగా స్వచ్ఛందంగా వచ్చి ఇక్కడ ఆయన ఒక కార్యక్రమం చేస్తున్నారు. అదే కార్యక్రమం పురస్కరించుకొని ఇక్కడ పేదలకి ఆయనకి మెయిన్ ముఖ్యంగా పేదల కోసం ఉన్న పెద్దన్న పాత్ర వహించాడు పేదల కోసం మన ఆంధ్ర రాష్ట్రానికి. అందుకని పేదలకి బ్రహ్మాండమైన అన్నదానం కూడా జరుగుతుంది ఆయన జయంతి ఉత్సవాల సందర్భంగా. కావున అందరూ కూడా ఈ యొక్క విషయంలో కూడా పాల్గొనడం జరుగుతుంది. ఎవరు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు పిలిచిన వ్యక్తులు కాదు, వాళ్ళ స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళే. ఈ యొక్క కాకినాడ గ్రామంలో కూడా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. అలాగే ఉదయం మా కాకినాడ అర్బన్ ఎమ్మెల్యే కొనబాబు గారు వచ్చి పూలమాల వేయడం కూడా జరిగింది. ఈ యొక్క విగ్రహం ప్రదర్శించిన ముఖ్య కారకులైన వ్యక్తి మా వనమాడి కొనబాబు గారిని సగౌరవంగా చెప్పుకుంటున్నాం. ఈ స్థానాన్ని నిలబడడానికి చాలా పెద్దన్న పాత్ర వహించి కూడా కొనబాబు గారు, ఆయన వల్లే ఇక్కడ జరిగింది ఈ కార్యక్రమం. అలాగే స్థానికులందరూ కూడా ఈ విషయానికి సపోర్ట్గా ఉన్నారు. కావున ఈ యొక్క కార్యక్రమం అందరూ చేసుకున్న చాలా ఆనందంగా ఉంది. అంతేనా చూసుకుంటే వంగవీటి మోహన్ రంగా గారి 77వ జయంతి అండి. ఆయన కోల్పోయి మనం చాలా ఏళ్ళు అవుతుంది. అప్పట్లోనే 1990లో 1980లో రాష్ట్ర రాజకీయాల్లో అంటే వంగవీటి మోహన్ రంగా వినబడితే ఆ పేరు వినబడితే ఒక ప్రబంధనం కింద ఉంటుంది. అలాంటి నాయకుడిని కోల్పోయినందుకు మరి ఈరోజు చాలా మంది కూడా ఆయన కోసం చాలా మంది బాధపడుతున్నారు. మీరైతే ఖచ్చితంగా ఆయన ఆశయాలు తీసుకెళ్ళడానికి మీరు ఏ విధంగా సాయం చేస్తారు ప్రజలకి? మేము కులానికి అతీతంగానే పేదలకి పెన్నిదిగా ఉండాలని ఆయన యొక్క ఆశయాల్ని మేము ఉనికిపుచ్చుకొని మేము మాకు చేతనైన మట్టికి మా స్నేహితులు అందరూ కలిపి, నేను ఒక్కనే స్నేహితులు అందరూ కలిపి బృందంగా ఏర్పడి రకరకాల ట్రస్టులు కూడా పెట్టుకొని పేదలకి పెద్దన్న పాత్ర వహించాలని మేము లోకల్గా స్థానికంగా కూడా అందరికి చేయడం జరుగుతుంది. అన్ని కార్యక్రమం చేస్తుంటాం. ఒక దైవ కార్యక్రమం కానీ, ఒక సహాయ కార్యక్రమం కానీ, ఒక నిరుపేదలకు హెల్ప్ చేయడం కానీ, వికలాంగులకి హెల్ప్ చేయడం కానీ, అదేవిధంగా ఈరోజు ఆయన పేరు చెప్పుకుని వికలాంగులకి ఫ్రూట్స్ కూడా పంచిపెట్టడం జరుగుతుంది. వికలాంగులు అలాగే రెడ్ క్రాస్లో కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఆయన కార్యక్రమం కోసం మేమే కాదు, మొత్తం రాష్ట్ర స్థాయి కాదు, మన కేంద్ర స్థాయిలో అందరూ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు ఉన్నారు. ఆయన యొక్క కష్టం గుర్తించిన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఒకప్పుడు చూసుకుంటే రంగా గారు రాజకీయాల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. కాకపోతే ఏంటంటే ప్రజా సమస్యల మీద పోరాడుతూ ఆయన తుదిశ్వాస అనేది విడడం జరిగింది. అంటే ఆయన కొంతమంది దుర్మార్గులు ఆయన్ని చంపడం అయితే జరిగింది. కాకపోతే ఏంటంటే ఆయన మనలో లేకపోయినా సరే ఆయన గుర్తులు అనేవి, ఆయన చేసే మంచి పనులు అనేవి ఈరోజు విగ్రహ రూపాల్లోనో లేకపోతే పత్రికలో మీడియా రూపంలో మనం చూస్తున్నాం. కాకపోతే ఏంటంటే ఆయనకి తగ్గగా నాయకుడు అంటే ఆయన తనయుడు అనుకున్నాం. కాకపోతే ఇప్పుడు చూసుకుంటే అదే కాపు కులానికి చెందిన చాలా మంది నాయకులు అయితే వచ్చారు, కానీ వాళ్ళ స్వలాభాలు చూసుకున్నారు. ఎవరు కూడా ప్రజలకు మంచి అనేది దానికంటే వాళ్ళ స్వలాభం ఎక్కువ చూసుకున్నారు. కాకపోతే ఇప్పుడు చూసుకుంటే 2024 ఎలక్షన్స్ లో మనకి ఆ స్థాయి నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తున్నారు. మరి రంగా గారితో సమానంగా పవన్ కళ్యాణ్ గారు పనిచేసి అంతకంటే మంచి పేరు తెచ్చుకోగలరనుకుంటున్నారా మీరైతే? ఆయన కోసం మనం చెప్పలేం, ఊహించుకోవడం కూడా అంత చిక్కదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఒకటే అన్నారు, మనం వంగవీటి మోహన్ రంగా గారు కాపాడుకోలేదు, ఇప్పుడు నన్ను కాపాడుకోండి అని అన్నారు. ఎందుకంటే ఆయనలో అంత ధైర్యం ఉంది. అంటే దేనికైతే తెగిస్తా అన్నారు. ఆయన మనం గుర్తించరు కాదు, కేంద్రం నుంచి మన ప్రధానమంత్రి మోడీ గారు గుర్తించారు. ఈజ్ తుఫాన్ అన్నారు. అందుకే ఇప్పుడు మా కమ్యూనిటీ కాదు, పేద ప్రజలు పెన్నులు అందరూ కూడా పెద్దన్న పాత్ర ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. రాష్ట్ర స్థాయి కాదు, కేంద్ర స్థాయిలో ఉన్నారు ఆయన. ఇవాళ ఆయనకు ఉన్నారు కాబట్టి మా ధైర్యం, మా పేదలు ఎవరైనా సరే ఏ ఇబ్బందులు ఉన్నా ఆయన తరపున మేము చేస్తాం. స్థానికులు అందరూ కలిసి చేస్తాం. మేము ఖచ్చితంగా చూసుకుంటే వంగవీటి రంగా గారి ఆశయాలు కానీ ఆయన ఏమనుకున్నారో ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశం ప్రతి ఒక్క పని కూడా ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి రూపంలో మనం చూడొచ్చు అనుకోవచ్చు అంటారా? ఆయన పనితన విధానంలో కానీ, ఆయన ఇప్పుడు ఉన్న స్థాయిలో కానీ ప్రజలకు సమస్యలు అంటే నిన్న కాక మొన్న చూసుకుంటే 9 నెలల్లో సాల్వ్ అవ్వని ఒక విషయాన్ని 9 రోజులు ఒక మిస్సింగ్ కేసును పట్టుకోగలిగారు పవన్ కళ్యాణ్ గారు. అంటే ఖచ్చితంగా రంగా గారితో సమానంగా పనిచేసి ఆయనకంటే మంచి పేరు అనేది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు రప్పించగలరంటారా? ఖచ్చితంగా. గతంలో నాయకులందరూ చెప్పేదో తప్ప చేయలేదు. ఈయన చెప్పకుండా చేసి చూపిస్తున్న నాయకుడు, ఏకైక నాయకుడు. నిన్న పిడాపురం కూడా చూసాం, ఆయన వాయిస్ కూడా ప్రతి విషయంలో స్పందించారు. ప్రతి ఇవాళ ఇసుక ఫ్రీ కూడా ఇచ్చారు. ఆయన ఒక ప్రెజర్ కూడా ఉంది. మన చంద్రబాబు ఇచ్చారంటే కంపల్సరీ ఈయన ఒక హస్తం ఉంది. ఆయన ఉన్న వాళ్ళే
అభివృద్ధితో పాటు సంక్షేమం అభివృద్ధి రెండు పదాలుగా తీసుకెళ్లే వ్యక్తి మా పవన్ కళ్యాణ్ గారు, మా చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ అధికారం పొందాలని మరిన్ని ఉన్నత స్థానాలు ఎదగాలని కోరుకుంటున్నాం. ఒక్క విషయం, గతంలో చూసుకుంటే ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి. కాపు రిజర్వేషన్ అనేది కాపులకు చాలా ముఖ్యమని చెప్పి గతంలో ఎన్నో ధర్నాలు కానీ, ర్యాలీలు కానీ, సభలు కానీ పెట్టడం జరిగింది కొంతమంది కాపు నాయకుల ఆధ్వర్యంలో. అయితే ఇప్పుడు చూసుకుంటే ఏపీకి డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు తమ కాపు కులానికి చెందిన వ్యక్తి. ఖచ్చితంగా మీకైతే కాపు రిజర్వేషన్లోనే కానీ, లేకపోతే మీ కమ్యూనిటీ అభివృద్ధి పరంగా కానీ ఖచ్చితంగా ఆయన కృషి చేస్తారనుకుంటారా మీరైతే? ఖచ్చితంగా. ఇప్పటి వరకు చేసిన నాయకులందరూ కూడా వాళ్ళు స్వచ్ఛందంగా చేయలేదు, స్వలాభం కోసం చేశారు. ఈయన స్వచ్ఛందంగా 10 మందికి ఉపయోగపడే విధంగా ముందుకు వస్తున్నారు. ఈయన స్వలాభం కోసం ఎప్పుడు రాలేదు. అతను గుండా ఆదాయాన్ని ప్రజలకు పెంచారు. ఆయన ఎప్పుడు స్వలాభం కోసం స్వచ్ఛందంగా వచ్చారు. ప్రజల యొక్క మనోభావాలు తెలిసిన వ్యక్తి, మొదటి వ్యక్తి ఈయన. ఇవాళ రాష్ట్రంలో అప్పట్లో వంగవీటి మోహన్ గారు, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు. ఇది మాత్రం సభాముఖంగా అందరూ చెప్తున్నాను. ఈ జనసేన వుడెన్ మెమెంటో కోసం ఇప్పుడే ఈ వాట్సాప్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి.